అయితే దీంతో పాటుగా నిన్నటి రోజున తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు యావత్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీకు ఇక్కడ కనబడుతున్నాడు కదా ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిన్న బర్త్డే మీ అందరికీ తెలుసు కదా. జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యావత్ భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ఖండాంతరాలలో కూడా జగన్ యొక్క అభిమానులు, అంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిళ్ళు అంటే పుట్టినరోజు వేడుకలు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన అంశంలో భాగంగా చాలా వరకు కూడా ఏది 4 కూడళ్లలో కేకులు కట్ చేయడం కానీ, పండ్లు పంపించేయడం కానీ, రక్తదానాలు చేయడం కానీ, అదేవిధంగా ఏమైనా డొనేషన్ చేయడం కానీ, అనాథాశ్రమాలకు ఇట్లా రకరకాల కార్యక్రమాలు అనేది జరిగింది. అయితే దాంట్లో భాగంగా నిన్న జరిగిన జగన్కు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేకులు పెట్టినందుకు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు, మీ అందరికీ ఐడియా ఉండాలి, తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క కుమారుడు యుగేందర్ అని ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపించిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు యుగేందర్. ఎందుకు పంపించిండో తెలుసా? ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో ర్యాలీలలో పాల్గొన్నందుకు 11 మంది మీద క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్ అయింది. సో 11 మంది పైన క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మం జిల్లాలో ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నేతల జోక్యంతో ఏకంగా 11 మంది మీద కేసులు పెట్టించారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసు పెట్టారంటూ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ అభిమానుల ర్యాలీ టీడీపీ కార్యాలయం వద్ద నుండి వెళ్తుండగా ఏపీకి చెందిన టీడీపీ నేతలు వీడియోలో చూపిస్తూ కవ్వింపుకు దిగిర్రు టీడీపీ నేతలు. అయినా పట్టించుకోకుండా జగన్కు సంబంధించిన అభిమానులు ముందుకు సాగుతున్నారు. ఆడ టీడీపీ ఆఫీస్ ఉన్నది, అక్కడ టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ముందుకు సాగుతున్నారు. అయితే వీళ్ళందరూ ఏం జరిగిందంటే టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు వద్ద ఉన్న వారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే దీంతో తట్టుకోలేక జగన్ అభిమానులు వైఎస్ జగన్ జగన్ అభిమానులు జై జగన్ అంటూ కూడా నినాదాలు ఎవరైనా ఇస్తారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా జై జగన్ అంటూ కూడా వెళ్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యాలయం లోపలికి వెళ్ళి వాచ్మెన్ని దూషించారని, ఆఫీస్కు సంబంధించి ధ్వంసం చేశారని వాచ్మెన్ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన మరి ఏవైతే మనం అనుకుంటాం కదా సీసీ కెమెరా సీసీ ఫుటేజ్ అయితే లేవని ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన సమాధానం అయితే లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ర్యాలీ చేస్తున్న క్రమంలో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి జరిగిన ఏదైతే జగన్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా వాళ్ళు ర్యాలీ చేస్తే అందులో 11 మంది ర్యాలీలో పాల్గొంటే ఏదైతే టీడీపీ కార్యాలయం ఉందో టీడీపీ కార్యాలయం దగ్గరికి వచ్చేసి అటు టీడీపీ నేతలు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు ఎవరి ర్యాలీ వాళ్ళు వెళ్తున్న సమయంలో కవ్వింపు చర్యలు పాల్పడ్డారని అక్కడ వాచ్మెన్ ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ ఆయన చేత ఫిర్యాదు తీసుకొని 11 మంది మీద క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అంటే ఎట్లున్నది పరిస్థితి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానుల మీద తెలంగాణ మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క తనయుడు యుగేందర్ అనే పేరు మీద ఆయన ప్రమేయం ఉంది అంటూ కూడా వాళ్ళు జగన్ అభిమానులు చెప్తున్నారు. ఇది నేను వైఆర్టీఓ లేకపోతే XYZ A to Z చెప్పట్లే, వాళ్ళ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే మా మీద కేసులు విరికిచ్చులు, ఇక్కడ మా మీద కేసులు పెట్టాల్సిన అవసరమే ఉంది, మా మీద ఎవరు కేసులు పెడతారు, ఐదరారు ఇక్కడ పెడితే అధికార పార్టీకి సంబంధించిన నేతలే పెడతారు. ఎందుకంటే వైఎస్ జగన్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికలలో ఎవరికి ప్రచారం చేసిలో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించామని జగన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంఘటనల్లో మీరందరూ దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ కానీ లేదా చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించడం ఇవన్నీ
జన్మదిన వేడుకంగా కేకులు ఇవన్నీ కట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన విషయమే. సో కానీ ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టడం ఏంది? మంత్రి గారికి అంత కోపం ఎందుకు? మేమేం చేస్తాం? ఒక అభిమానిగా జై కొట్టడమే తప్ప, జై జగన్ అంటే తప్ప దానికి మా మీద కేసులు పెడతారా? క్రిమినల్ కేసులు పెడతారా? అందులో 11 మందిలో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్ చేయడం ఏంది? మంత్రి గారు జర ఆలోచించండి. మీరు ఏ వేలో వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు? మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా కూడా. ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాలలో జరగబోయే పరిణామాలు కూడా ఉంటాయి అని అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నానంటే ఇంకొక అంశం కూడా కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మా రాష్ట్రానికి సంబంధించిన మరో కీలకమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? తెలుసు కదా, ప్రగతి భవన్, ప్రజాభవన్ అని నేనన్నా, ప్రగతి భవన్, ఒకనాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్కు సంబంధించి మీరందరూ కూడా చూసిరు. అక్కడ ఏం జరిగింది? మహాత్మా జ్యోతిరావు పులేకు సంబంధించిన భవన్లో జరిగిన అంశం ఏంది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏం జరిగిందన్నాడా? మహాత్మా జ్యోతిరావు పులే భవన్కు సంబంధించి అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నివాసం ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలతో చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అదే ప్రగతి భవన్లో పక్కన సీతక్క, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న దాంట్లో సీతక్క, దాంతోపాటు బట్టి విక్రమార్క ఉన్న పరిస్థితి కనబడ్డది. అది మనందరం కూడా చూసాం. సో బట్టి గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కానీ ఉప ముఖ్యమంత్రి ఆయన పదవులు ఎట్లా చేసిండు ఏం కథ అందరం చూసాం. అయితే బట్టికి సంబంధించిన సొంత ఇలాకా, బట్టి నియోజకవర్గానికి సంబంధించిన సొంత ఇలాకాలో, సొంత నియోజకవర్గంలో మదిర, మీ అందరికీ తెలిసిన విషయం కదా, మదిరలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిళ్ళు. మామూలు దాడి కాదు, మన భాషలో చెప్పాలంటే పాశవిక దాడి అంటాం. చాలా దారుణమైన దాడి. అయితే బోనకల్ మండలం ఆళ్లపాడు అనే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తెగబడి కొట్టిండ్రండి. కొడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తకు తీవ్రమైన గాయాలైనవి. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఓటమిని కూడా కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఓటమిని తట్టుకునే పరిస్థితులలో కూడా లేదు. మరి ఎందుకు తట్టుకుంటలేదు ఏం కథ అనేది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం ఓటమిని కూడా తట్టుకునే పరిస్థితులలో లేదు. ఎందుకు తట్టుకుంటలేదు ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, దాంట్లో బోనకల్ మండలానికి సంబంధించిన ఆళ్లపాడు అనే గ్రామంలో ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గెలిస్తే ఆ సర్పంచ్ గెలిచిండనే కోపంతో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడి చేసి పాశవికమైన దాడి చేస్తే రక్తాలు గారుతున్నాయి. తల పాయింట్ ఇట్లా మొత్తం రక్తాలు గారుతున్న పరిస్థితి కనబడుతుంది యువకుని మీద. అంటే తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో మరి ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతల విషయంలో ఆలోచించాల్సి వస్తున్నది కదా. మరి దాని గురించి ఏమన్నా సమాధానం ఉన్నదా? ఒకసారి మనందరం కూడా దయచేసి అడగాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడమే నేరమా? బీఆర్ఎస్ పార్టీ అక్కడ సర్పంచ్ పదవిని దక్కించుకోవడమే పాపమా? అంటే గెలవద్దా? కేవలం అధికార పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, మదిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినంత మాత్రాన అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తారా? పాశవిక దాడి చేస్తారా? గిదా మీరు చేసేది ఏం సంస్కృతి తెలంగాణలో? ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విష సంస్కృతికి ఎందుకు బీజాలు వేస్తున్నారు? ఈ విష సంస్కృతికి సంబంధించి ఎందుకు దీన్ని ఇట్లా ముందుకు సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు? ఏం జరుగుతుంది నా తెలంగాణలో? ఈ తెలంగాణలో ఇట్లా జరగడం కరెక్టేనా? ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి.